ఎలా ఉన్నారు? చాలా తక్కువ టైంలో మంచి వ్యూస్ వస్తున్నాయండి. చాలా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యువర్ సపోర్ట్. నేను ఇప్పుడు మష్రూమ్ బేబీకార్న్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మష్రూమ్స్ 1 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలర్ వచ్చాయి కదండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, పన్నీర్ ముక్కలు అండ్ బేబీకార్న్. ఇది స్టవ్ మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్ లో కొద్దిగా సేపు, తర్వాత హై ఫ్లేమ్ లో కొద్దిసేపు పెట్టుకొని ఇలా వాటిని కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దామండి లో ఫ్లేమ్ లో పెట్టి. 2 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని రుచికి సరిపడే కారము, మనం కారం ఎంత తింటాము అనే దాన్ని బట్టి ఉంటుందండి. రుచికి సరిపడే సాల్ట్. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, ఎవరైనా బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి ఇది. నేను బయట ఏది వాడను, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాను. కొద్దిగా గరం మసాలా. దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు దీన్ని కలుపుకున్న తర్వాత అండి, దీన్ని ఇలాగే హై ఫ్లేమ్ లో ఉంచేసి ఆల్రెడీ రైస్ వండి పెట్టుకుంటాం కదండి మనము, ఇందులో వేసేసుకోవాలి. ఇలా అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. వేడి వేడి పన్నీర్ మష్రూమ్ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి.